ఫస్ట్ ఇది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ పెన్షన్ టైప్ విడో అయితే విడోకి టిక్ చేయాలి ఇట్లా. డిజేబిలిటీ అయితే డిజేబిలిటీ, టర్డీ టాపర్ అయితే టర్డీ టాపర్. ఈ విధంగా మీకు ఏ పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో ఆ పెన్షన్ కోసము మీరు టిక్ మార్క్ చేయాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ ప్రకారమే నింపాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఈ డబ్బాలలో. డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ జిల్లా పేరు, మండల్ లేదా మున్సిపాలిటీ. మండల్ అయితే మండల్, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ పేరు, వార్డ్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ మీ వార్డ్ నంబర్ 2 అయితే 2, 3 అయితే 3. స్ట్రీటు మీ గల్లీ పేరు, మీ వార్డ్ నంబర్ 1లో గల్లీ పేరు, ఉదాహరణకు శ్రీరామ గల్లీ అట్లా. తర్వాత మీది లేటెస్ట్ కలర్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్. లేటెస్ట్దే పెట్టండి. తర్వాత అప్లికెంట్స్ ఫుల్ నేమ్ రాయాలి ఇక్కడ యాజ్ పర్ ఆధార్. ఆధార్ ప్రకారమే ఫుల్ నేము ఎలా ఉంటే అలా రాసేయాలి. తర్వాత అప్లికెంట్ యొక్క దరఖాస్తుదారుని ఫాదర్ తండ్రి పేరు లేదా భర్త పేరు ఇది కూడా ఆధార్లో ఎలా ఉంటే అలా. ఇక్కడ రిలేషన్ అంటే తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త అది రాయాలి. తర్వాత అడ్రస్ ఇది కూడా యాజ్ పర్ ఆధార్ అని చెప్పారు. ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో హౌస్ నంబర్ అండ్ వీధి నంబరు, విలేజ్ అండ్ మండల్ ఇట్లా ఉంటే అట్లా రాయాలి. తర్వాత ప్రజెంట్ అడ్రస్, ఒకవేళ మీరు ఆధార్లో ఒక అడ్రస్ ఉంది, ఇప్పుడు వేరే అడ్రస్లో మేము నివసిస్తున్నామంటే అది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో ఎలా ఉంటే అలా రాస్తే బెటర్. తర్వాత ఏజ్, ప్రజెంట్ ఏజ్ మీకు క్యాల్కులేట్ చేస్తే ప్రజెంట్ ఏజ్ వస్తుంది. ప్రజెంట్ ఏజ్ ఎంతనో అది ఇక్కడ రాయాలి ఈ డబ్బాలో. ప్రూఫ్, ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి మీరు బర్త్ సర్టిఫికేట్ పెడుతున్నారా లేదా స్కూల్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెడుతున్నారా, ఓటర్ కార్డా అనేది తెలపాలి ఫ్రెండ్స్. దాదాపు ఆధార్లో యాజ్ పర్ ఎస్ఎస్సి లేదా బర్త్ సర్టిఫికేట్ ప్రకారమే ఉంటుంది. ఇంకా చదువుకోని వారికి అయితే ఓటర్ ఐడి ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత జెండర్, మీరు మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ టిక్ చేసుకోవాలి. తర్వాత మ్యారేజ్ అయ్యిందా, మ్యారేజ్ కాలేదా, ఇది అయితే అయింది లేదంటే లేదు టిక్ చేసుకోవాలి. ఒకవేళ మ్యారేజ్ అయితే మీ యొక్క భర్త లేదా భార్య పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత భర్త లేదా భార్య యొక్క ఆధార్ నంబర్ కూడా ఇక్కడ రాయాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయాలి, భర్త లేదా భార్యది. తర్వాత మొబైల్ నంబరు ప్రజెంట్ మీరు వాడుతున్న నంబరే ఇవ్వండి. లేకపోతే మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వచ్చినా, మీకు కాల్ చేయాల్సి వచ్చినా, అప్లికేషన్లో ఏదైనా డౌట్ ఉండి అధికారులు మీకు కాల్ చేయాల్సి వస్తే ఇదే నంబర్కి చేస్తారు. కాబట్టి ఈ నంబర్ అనేది ఖచ్చితంగా మీరు ప్రజెంట్ వాడుతున్నది మార్చని నంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏ కులానికి చెందిన వారైతే ఆ కులానికి సంబంధించి ఇక్కడ ఎస్ అయితే ఎస్సీ టిక్ చేయాలి, ఎస్టీ అయితే ఎస్టీ ఇలా మీరు టిక్ చేయాల్సి ఉంటుంది, అదర్స్ అయితే అదర్స్. తర్వాత మీరు ఏం పని చేస్తున్నారు, ఏం పని, మీరు కూలి పని చేస్తున్నారా లేదంటే ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదంటే ఇంటి దగ్గరనే ఉంటున్నారా, హౌస్ వైఫా అట్లా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా ముఖ్యమైనది ఇది బ్యాంక్ అకౌంట్ నంబరు. ఖచ్చితంగా ఇది నీట్గా తప్పులు లేకుండా దిద్దివేతలు లేకుండా నీట్గా రాయండి. తర్వాత మీ యొక్క పాస్బుక్ పైన ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ముద్రించబడి ఉంటుంది బ్యాంకుది, అది కూడా ఇక్కడ నీట్గా రాయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ ఊర్లో ఉంది, ఏ బ్రాంచ్లో ఉంది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత రేషన్ కార్డ్ నంబర్ ఖచ్చితంగా మీరు నీట్గా ఇది కూడా దిద్దివేతలు లేకుండా క్లియర్గా ఈ బాక్స్లలో రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అది రాయాల్సి ఉంటుంది యాజ్ పర్ యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్. లేటెస్ట్ సర్టిఫికేట్ ఉంటే బెస్ట్, ఎందుకంటే ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి. ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీరు ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఉంటుంది, ఆ నంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఒకవేళ ఇది హౌస్ డెత్ సర్టిఫికేట్, హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అంటే విడో పెన్షన్కి అప్లై చేస్తున్నట్లయితే మీరు ఈ డెత్ సర్టిఫికేట్ నంబర్ అనేది రాయాలి ఇక్కడ.
ఇష్యూ చేసిన డేటు రాయాలి. గ్రామ పంచాయతీలో అయితే పంచాయతీ కార్యదర్శి ఇష్యూ చేస్తాడు. అర్బన్ ప్రాంతం, పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ కమిషనర్ ఇష్యూ చేస్తారు ఈ డెత్ సర్టిఫికేట్‌ని. తర్వాత సింగిల్ వుమెన్‌కైతేనేమో సెపరేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. దీనికి తహసీల్దార్ ఇష్యూ చేస్తాడు. అది కూడా నంబరు, డేట్ రాయాలి సింగిల్ వుమెన్‌కి. తర్వాత డిజేబుల్డ్ పర్సన్‌కేమో సదరం సర్టిఫికేట్ నంబర్ రాయాలి. ఏ డేట్‌లో ఇష్యూ చేసింది అది రాయాలనమాట. తర్వాత ఇది కల్లుగీత కార్మికులకి కల్లుగీత కార్మికుల సంఘం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది వాళ్ళకి ప్రతి ఒక్కరికి. అది ఇక్కడ రాసి డేట్ ఏ రోజు ఇష్యూ చేసిర్రో అది. తర్వాత ఇది చేనేత కార్మికులకు గూడా వాళ్ళ సంఘం ఇష్యూ చేసిన నంబర్ ఉంటది. నంబరు ఇక్కడ డేట్ రాయాలి. తర్వాత ఇది డిక్లరేషన్ ఫ్రెండ్స్. పైన చెప్పిన సమాచారం అంతా నిజమే. ఎటువంటి తప్పులు లేవు. ఒకవేళ తప్పులున్నా దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలకైనా నేనే బాధ్యత వహిస్తానని చెప్పేసి ఇది డిక్లరేషన్. ఓకే. తర్వాత డేటు. మీరు ఈరోజు సబ్మిట్ చేస్తున్నారంటే ఈరోజు డేటు, రేపు సబ్మిట్ చేస్తున్నారంటే రేపటి డేట్ ఏసేసి ఇక్కడ మీ అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క సంతకం చేయాలి. వారి తరపున ఇంకెవరు సంతకం చేయరాదనమాట. తర్వాత ఈ అప్లికేషన్ ఫారమ్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ జత చేయాలంటే ఇది ప్రింట్ తీసుకొని నింపిన యొక్క క్లియర్‌గా తప్పులు లేకుండా, దిద్దివేతలు లేకుండా నింపిన ఫాము. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఏజ్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేటు, తర్వాత ఓటర్ ఐడీ ఉంటే ఓటర్ ఐడీ, తర్వాత సదరం సర్టిఫికేటు, టాడీ టాపర్ సర్టిఫికేట్ అంటే కల్లుగీత కార్మికుల గుర్తింపు సంఘం సర్టిఫికేటు, చేనేత కార్మికులది సర్టిఫికేటు, తర్వాత సింగిల్ ఉమెన్ సర్టిఫికేటు. ఈ సర్టిఫికేట్లు మీరు జత చేయాలి. దాంతోపాటు రేషన్ కార్డు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు లేటెస్ట్ తీసుకున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్‌బుక్ ఫస్ట్ పేజ్ అది కూడా క్లియర్‌గా కనిపియాలి. క్లియర్‌గా కనిపించే విధంగా మీరు జిరాక్స్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫారమ్‌కి జత చేయాల్సి ఉంటుంది. తర్వాత హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఎవరికి ఇది? విడోలకి, వితంతువులకి. అండ్ ఆధార్ కార్డు హస్బెండ్‌ది. తర్వాత సింగిల్ వుమెన్ అంటే ఒంటరి మహిళలకి డైవర్స్ సర్టిఫికేట్ కూడా విడాకులు తీసుకున్నట్టు డైవర్స్ సర్టిఫికేట్ లేదా తహసీల్దార్ ఎంక్వైరీ చేస్తారు లోకల్‌గా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా జత చేయాల్సి ఉంటుంది ఒంటరి మహిళ పెన్షన్‌కి అప్లై చేస్తే. తర్వాత ఇది టెక్స్టైల్ అంటే మీరు చేనేత కార్మికులు అయితేనేమో చేనేత కార్మికులు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అక్కడ రిజిస్టర్ చేసుకున్నట్టు ఆ సర్టిఫికేట్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కల్లుగీత కార్మికులకేమో వాళ్ళ కల్లుగీత కార్మికుల సంఘం ఉంటుంది. ఆ సంఘంలో మీరు రిజిస్టర్ అయినట్టు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దానిని జత చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫారం నింపే విధానము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.